అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తునీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చరించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అలాగే ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రేపు మనకి ఘనంగా సభలు జరగబోతున్నాయి. ఫిలిప్ జాకోబ్ గారు అలాగే చార్లెస్ జాకోబ్ గారు దైవజనులు కాకినాడ వాకిలిపడిన ప్రాంతానికి రాబోతున్నారు. సో ఈ పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉంటే తప్పకుండా మీరు అందరూ ఆ సభల్లో పాల్గొనాలని ప్రభుపేట మనం చేస్తాను. అలాగే ప్రాముఖ్యంగా రేపు 8వ తారీఖు నేను రాసిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవబోతోంది. సో నా కోసం ప్రార్థించండి. మన మినిస్ట్రీని దేవుడు ఆశీర్వదించాలని, అనేక మందికి ఆదర్శవంతమైన మినిస్ట్రీగా దేవుడు ఈ మినిస్ట్రీని వాడుకోవాలని మీరు ప్రార్థించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఈరోజు సేవకుడిగా ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నాను. బాధపడకండి, నిరుత్సాహపడద్దు. ఎందుకంటే మనం బాధపడడానికి కాదండి సృష్టింపబడింది. మనం ధైర్యంగా నిలబడితే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల ఖచ్చితంగా జరిగిస్తారు. ఈరోజు కుటుంబ పరిస్థితులు బాగాలేదని, ఉద్యోగాలు లేవని, ఎవరు విడిచి వెళ్ళిపోయారని, ఎవరో మోసం చేశారని, లేకపోతే రకరకాల అవమానాల మధ్య మనం ఉన్నామని తలదించుకొని చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. నేను అంటాను, ఎన్నడూ మీరు బాధపడద్దు. దేవుడు మనకున్నారు కదా, ధైర్యంగా నిలబడదాం. అన్నా మీకు చెప్పడం చాలా సింపులే, కానీ మేము ఎదుర్కొంటున్న కష్టాలు చాలా పెద్దవి అని మీరు అనొచ్చు. నిజమే. ఒక సేవకుడిగా నేను కూడా కొన్ని అనుభవాల మధ్యన వచ్చినప్పుడు నేను చాలా దుఃఖించిన పరిస్థితులు ఉన్నాయి. నేను నిరుత్సాహపడి బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ బాధను జయించడానికి దేవుడు నాకు చాలా ఉన్నతమైన కృపను చూపించారు. ఎలాగో తెలుసా? దేవుని వాక్యంలో కీర్తనల భాగము 55వ కీర్తన 22వ మాట చదవగలిగితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఈ మాట మీ హృదయాన్ని పెట్టుకోండి. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. సో నా ఆలోచన ఎట్లా మారిందంటే, అయితే మనం బాధ నుంచి తొలగించబడాలన్నా, మన సమస్త కష్టాల నుంచి బయటికి రావాలన్నా మనం చేయాల్సిందంతా ఒకటే, ఎంత నీతిగా బ్రతికితే అంత మంచిది అన్నట్లు అర్థమైంది. అప్పుడు ప్రభు సన్నిధికి పోయి, ప్రభా నీతిగా ఎట్లా బ్రతకాలి, నీకు ఏది ఇష్టమో, నీకు ఏది అసహ్యమో, నీ హృదయాన్ని ఏది గాయపరుస్తుందో, నీ హృదయాన్ని ఏది సంతోషపరుస్తుందో సమస్తం మీరు నాకు బోధించండి అయ్యా. మీ చిత్తములో నడవాలి. నా ఆలోచన ఎట్లా మారిందంటే, నా మార్గములు నశించాలి, నీ మార్గములు మాత్రమే నేను పరిగెట్టాలి. నా ఆలోచనలు నశించాలి, నీ తలంపులు మాత్రమే నా బ్రతుకులు నెరవేర్చబడాలి. నా ఉద్దేశాలు, నా ఆశలు, కోరికలన్నీ నశించాలి. నీ చిత్తం మాత్రమే నా బ్రతుకులో జరగాలి. నేను నీతిగా బ్రతకడానికి కృప చూపించండి అయ్యా అని ప్రభు సందులో విజ్ఞాపన చేయగా, నా హృదయంలోండే భారాన్ని తొలగించడమే కాదు, ఎక్కడైతే నిందలు అవమానాలు పడ్డానో అదే స్థలాల్లో ప్రభు హెచ్చించారు. ప్రియ సంగమా, యేసేపుని జ్ఞాపకం చేసుకోండి. అతనికి చాలా బాధలు, చాలా కష్టాలు, ఎన్నో నిందలు మోశాడు, అవమానించబడ్డారు. కానీ అయినా కానీ చెరసాల అనుభవాల్లోకి వెళ్ళినా అతడు ప్రభు వైపు చూడగలిగాడు, నీతిగా బ్రతకగలిగాడు. ఈరోజు కొంతమంది పాపం వస్తుంటే కాంప్రమైజ్ అయిపోతున్నారు, పాపం చేసేస్తున్నారు. కానీ యేసేపు పాపం చేయకుండా నీతిమంతుడిగా బ్రతికాడు. అతడు భుజాల మీద భారాన్ని ప్రభు తొలగించడమే కాదు, ఎవ్వరు ఎక్కలేనంత ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు కూర్చోబెట్టారు. ఈరోజు మనం కూడా అట్లా బ్రతకగలిగితే చాలు. నువ్వు ఎన్నడూ బాధపడద్దు, ఎవరు నిన్ను వేలెత్తి చూపారని బాధపడద్దు. ప్రభు నీ కోసం ఏమనుకుంటున్నారన్నది ప్రాముఖ్యమైనది. దేవుని ఉద్దేశాల్లో నీ సాక్ష్యం ఎలాగున్నదన్నది ప్రాముఖ్యమైనది. ఎవరేమనుకుంటే మనకెందుకండి? ప్రభు ఉన్నాడు చాలు. ప్రభు వైపు నిలబడండి చాలు. ప్రభు మనస్సును గెలుచుకోండి చాలు. ప్రభు ఆలోచనలు నడవడం ప్రారంభించండి చాలు. విజయాలన్నీ మీ పాదాల దగ్గర నా ప్రభు పెడతాడు. మీ బాధను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.